బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ సరూర్ నగర్ సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సంస్కృతి విరుద్ధమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని, అలాంటి కుటుంబ సభ్యుల నుంచి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం స్వయంగా సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. తెలంగాణ సోనియా గాంధీ గారు ఇస్తున్నప్పుడు అదే రాహుల్ గాంధీ గారి తల్లి సోనియా గాంధీని ప్రియాంక గాంధీ గారు అన్నది. సోనియా గాంధీ గారు కొడుకుని అడగకుండా తెలంగాణ తీయలే కదా. రాహుల్ గాంధీ గారిని అడిగే ఆమె డిక్లేర్ చేసేది తెలంగాణ రాష్ట్రం. ఆ రోజు ఇప్పుడేమో డెత్ డిక్లరేషన్ అంటున్నావు. ఇప్పుడు డెత్ డిక్లరేషన్ అంటున్నావు. ఆ రోజేమో కాలు మొక్కేది. మీరే కాలు మొక్కుతారు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని. మీరే కాలు పట్టి గుంజుతారు. మళ్ళా మీరే డెత్ డిక్లరేషన్ అంటారు. ఆ రోజు మీరు తెలంగాణ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చే క్రమంలో ఆ రోజు ఇదే సోనియా గాంధీ గారికి మీరు పోయిరు, కేసీఆర్ గారు పోయిరు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ ఉన్నాడు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ బామ్మర్దులు, వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు, మనమలు అందరూ పోయింది కదా. ఫోటో దిగేరు. అరే మీరు మళ్ళీ ఇప్పుడు ఆమె కొడుకుని కూతుర్ని మీ స్వార్థ రాజకీయాల కోసము డెత్ డిక్లరేషన్ అంటే ఎట్లా? అంటే మీ నోటికి ఏదొస్తుంది మాట్లాడతారా? అంటే మీకు విలువలు లేవా? మీకు అందుకన్నా మీకు విలువలు లేవు. విలువలతో కూడుకున్న రాజకీయ